ఇంకా సిగ్గు లేకుండా బల్లలు కొడుతున్నారు. పోయినసారి ఇట్లే బల్లలు కొట్టిరు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాం అనగానే కొట్టుడే కొట్టుడు. భట్టి గారి మాటల్లో ఒత్తి పలుకుడే ఉంది తప్ప చేతలు మాత్రం మూగబోతున్నాయి. మాటలు ఒత్తి పలుకుతుండు, చేతలు మాత్రం మూగబోతున్నది. పోయినసారి కూడా ఇట్లే ఒకటే కొట్టుడు. ఏది రాజు యువ వికాసం ఇస్తూనే ఉన్న 6,000 కోట్లు అంటే కొట్టుడే కొట్టుడు. ₹1 ఇచ్చిందో ఒకరికి ఇచ్చిందో లేదు. చూస్తే ఏమున్నది అంతా డొల్లా. జిఎస్డిపిలో డౌన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో డౌన్. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పాలన కేసీఆర్ పాలన ఎట్లా ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవర్ గ్రోత్ రేట్ వాజ్ మచ్ హయ్యర్. ఏమనంటే ప్యూర్ రేర్. ఈ తెలంగాణలో 3 ముక్కలాట ఆడుతున్నారు. ప్యూర్ అని ఓ 3 ముక్కలాట ఆడుతున్నారు. ఇది ముమ్మాటికి ప్యూర్ మోడలో, రేర్ మోడలో, ప్యూర్ మోడలో కాదు, ఇది చోర్ మోడల్. భూములు కొల్లగొట్టే గోల్మాల్ మోడల్. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. అసలు 6 గ్యారెంటీల గురించి ఒక ముక్క లేదు. ఆ 3 ముక్కలాట గురించే చెప్పారు ప్రజలు. రాష్ట్ర ప్రజలు మేమందరము 6 గ్యారెంటీల గురించి చెప్తారేమో అని ఎదురు చూసినాం. కానీ 3 ముక్కలాట గురించే ముచ్చటంతా. నిన్న సీఎం మాట్లాడినా, ఇవాళ డిప్యూటీ సీఎం మాట్లాడినా 3 ముక్కలాట మీదనే ప్రేమ, భూముల మీదనే ప్రేమ తప్ప ప్రజల మీద లేదు, 6 గ్యారెంటీల మీద లేదు. తెలంగాణను 3 ముక్కలు చేసిండ్రు, హైదరాబాద్ను 3 ముక్కలు చేసిండ్రు. ఈ జిహెచ్ఎంసీ అని ఒకటి, మేడ్చల్ అని ఒకటి, సైబరాబాద్ అని ఒకటి, దీన్నో 3 ముక్కలు చేసిండ్రు, దాన్నో 3 ముక్కలు చేసిండ్రు. కూల్చడం మీద ఉన్న ప్రేమ, 3 ముక్కలు చేయడం మీద ఉన్న ప్రేమ వీళ్ళకి నిర్మాణాల మీద లేదు, ప్రజల మీద లేదు. ఒక రకంగా వీళ్ళ చేతగాంతనాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు. ఇవాళ ఫెయిల్ అనేటువంటిది ఇలా వాళ్ళ బడ్జెట్తోనే స్పష్టంగా తెలిపోయింది. పర్ క్యాపిటాలో, జిఎస్డిపిలో, పథకాల అమలులో, 6 గ్యారెంటీల కేటాయింపులతో ఇవాళ వాళ్ళ ఫెయిల్యూర్ను వాళ్ళే ఒప్పుకున్నారు. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడితే పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు వస్తారా? మీ పారిశ్రామిక పాలసీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ మోడల్. మీ వసూళ్లను చూసి టీజీఐసి భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి ఇది ఇండస్ట్రియల్ హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయింది. ఇది పారిశ్రామిక హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయినటువంటి పరిస్థితి. మొన్న సీఎం పచ్చి అబద్ధాలు చెప్పిండు. 6 గ్యారెంటీలు అమలు చేసిన మొన్న అసెంబ్లీలో 6 గ్యారెంటీలు అమలు చేసేసిన అంటాడు. 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2,500 అమలు కాలే. 6 గ్యారెంటీల్లో చివరి హామీ వృద్ధులకు 4,000 పెన్షన్ అమలు కాలే. మధ్యలో కూడా ఏది కాలే. అంటే ఎంత అసెంబ్లీ సాక్షిగా మొన్న రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు 6 గ్యారెంటీలు అమలు చేసామని మాట్లాడిండు. ఇవాళ డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ నోటి మాట కూడా అన్ని అసత్యాలు, అబద్ధాలు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసినామంటాడు. ఉన్నదా 30,000? బీఆర్ఎస్ సేకరించిన ఫార్మా సిటీ 13,000 ఎకరాలే తప్ప 30,000 ఎకరాలు ఉన్నదాగా ఏర్పాటు చేసినాం. ఇంకా అది ఎప్పుడు? అంటే అసెంబ్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఎక్కడ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పచ్చి అబద్ధాలు ఎవరు చెప్పలే. 2 లక్షల ఉద్యోగాలకు పాతరేసిండ్రు. జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా చెప్తారేమో అంటే సప్పులు లేదు. బీఆర్ఎస్ హయాంలో నింపిన 67,000 ఉద్యోగాల గురించి మళ్ళీ వేసుకున్నారు. మేము ఆ రోజు 1,67,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం. ఈ 67,000లో కూడా 55,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చినాయి. ఆ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావాణి గురించి ఏదో గొప్పలు చెప్పిండ్రు. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు అన్నారు. ఒక్కనాడన్నా కలిసిండు రేవంత్ రెడ్డి? ఇంకా దాని గురించి ప్రజావాణిలో ఏదో మేము చేస్తున్నాం. అసలు ముఖ్యమంత్రి ప్రజలకు కాదు, మీ ఎమ్మెల్యేలకి అందుబాటులో ఉండలేడు. ఇక ఫ్రీ బస్సు పథకంలో గొప్పలు చెప్తా ఉన్నారు. మరి నేను అంటున్నా, ఆర్టీసీలో మీరు ఏం చెప్పారు?
9,000 కోట్లు చెప్పిండ్రు. 9,222 కోట్లు మహిళలకు ఆదా అయింది అన్నారు. సంతోషం. మరి 9,222 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందా ప్రభుత్వం? 2,500 కోట్లు బకాయి పడ్డది. అందుకే ఆర్టీసీ అప్పుల ఊబిలోకి పోయింది. మీరు నిజంగా 9,222 కోట్లు ఇచ్చుంటే గత 2 సంవత్సరాల్లో ఆర్టీసీ 3,000 కోట్ల కొత్త అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లోకి పోతే కొత్త అప్పులు ఎందుకు చేసిందో సమాధానం చెప్పండి. ఆర్టీసీ లాభాల్లో ఉంటే కార్మికులకు పెన్షన్ బకాయిలు ఎందుకు ఇస్తలేరు? వాళ్లకు జీతాలు పిఆర్సీ ఎందుకు అమలు చేస్తలేరు? వాళ్ళని ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తలేరు? అంటే అంతా బోగస్. ఆర్టీసీని అప్పులమయం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను రోడ్ల పాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికులను మొత్తం మంది ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే కుట్ర జరుగుతున్నది. ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేట్ పరం చేయబోతున్నారు హైదరాబాద్ లో అని మీ బడ్జెట్ ప్రసంగం చెప్పింది. ఏదో 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తా అన్నారు. కొత్త ఎక్కడి ఊడగొట్టినే ఇస్తున్నాను. ₹1 అన్న బడ్జెట్ లో పెంచినావు పెన్షన్లకు? పోయిన సంవత్సరం ఎంత పెట్టినావు గంతే పెట్టిండు బడ్జెట్ లో. పోయిన సంవత్సరం మిగిలినాయి పైసలు. ఎందుకంటే ఈయన కొత్తగా పెన్షన్లు ఇవ్వాలి కానీ 3 లక్షల పెన్షన్లు ఏవేసిండ్రు. 3 లక్షలు ఏవేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. ఇది కొత్త పెన్షన్లు ఇచ్చేవి కాదు. 3 లక్షల పెన్షన్లు ఏవేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. కానీ పెన్షనర్లు ఎదురు చూస్తున్నది 4,000